శివుడు నీ లైఫ్ లోకి ఎంటర్ కాకముందుకు నీ లైఫ్ వేరు. శివుడు నీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక చాలా చూస్తావు, చాలా వింటావు. చాలా అంటే నీకు ఎంతటి జ్ఞానం పెరుగుతుందంటే శివుడు నీ లైఫ్ లో ఎంటర్ అయినాక చాలా జ్ఞానం పెరుగుతుంది. ఆయన పెట్టే పరీక్షలు నువ్వు అనుభవిస్తున్న కొద్దీ నీకు శివుడు చాలా దగ్గర అవుతాడు. శివుడు చాలా దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే వన్స్ ఆయన నీ లైఫ్ లో ఎంటర్ అయినాక మీ ఇద్దరిని విడదీసు ఎవ్వరి తరం కాదు. అని ఇంకొకటి, నువ్వు ఎంతగా ఆయనకి అడిక్ట్ అయిపోతావంటే అసలు ఆయన మాయలు అంత గొప్పగా ఉంటాయి. ఒక్కసారి ఆయన దిక్కు మనం తిప్పుకున్నాడా ఆయనని వదిలిపెట్టడం మనకి జన్మతరం కాదుగా. ఎన్ని జన్మలెత్తినా ఆయన భక్తుడిగానే నిలిచిపోతావు. ఎందుకంటే ఆయనంతటా ఆయన నిన్ను కోరుకున్నప్పుడు, ఆయనంతటా ఆయన నిన్ను ఆస్వాదించినప్పుడు, ఆయనంతటా ఆయన నిన్ను కరుణ చూపించినప్పుడు నీ ఇద్దరిని విడదీయడం ఏ తరం కాదు. ఇంకొక మాట చెప్పాలంటే అంతకు మించిన గొప్ప వరం నీ లైఫ్ లో ఇంకేది ఉండదు. ఈశ్వరుడికి నువ్వు దగ్గరగా ఉన్నావు. ఈశ్వరుడికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. శివుడికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు. అది నేను చూసుకోవాలి మనం. హర హర మహాదేవ శంభో శంకర్.